గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఇవాళ నేను నా లైఫ్లో చాలా యాంగర్ వచ్చిన ఒక మూమెంట్ గురించి మాట్లాడబోతున్నాను. మా స్కూల్లో లైక్ అంటే ఎగ్జామ్ రాసి వస్తున్నాం మేము. మా క్లాస్ రూమ్లో ఇంకా ఎగ్జామ్ జరుగుతుంది. సో మేము బయట వెయిట్ చేస్తున్నాం. అయితే కారిడార్లో అందరినీ లైన్లో నించోమన్నారు. కానీ అక్కడ చాలామంది ఉండేసరికి కొంచెం నేను నా ఫ్రెండ్స్ కొంచెం బయటికి వచ్చాము. అయితే అక్కడ నుంచి ఒక టీచర్ ఉంటారు. ఆ టీచర్ గట్టిగా అరుస్తున్నారు. అంటే అక్కడ అంతమంది ఉండగా మనకి ఏం అర్థం కాదు కదా. మాకు ఏం అర్థం కాక మేము అంతే చూస్తున్నాం. అయితే ఆ టీచర్ ఫాస్ట్గా వచ్చేసి మమ్మల్ని అందరినీ ఇట్లా కొట్టేసి ఎందుకు చెప్తున్నా కానీ ఎన్నిసార్లు చెప్పాలి, వినపడట్లేదా అన్నారు. అయితే అసలు మీరు చెప్పింది మాకు వినపడలే టీచర్ అని జస్ట్ నార్మల్గా అన్నాం. అట్లా అంటే నాకు ఎదురు చెప్తున్నారా అని అది ఇది అనేసి టీచర్ వెళ్ళిపోయారు. నాకు ఇక అసలు నేను తప్పు చేయలేగా, నన్ను ఎందుకు కొట్టాలని అదొక ఫ్రస్ట్రేషన్. అప్పుడు మా క్లాస్ టీచర్ ఉంటారు, తను పైన ఉన్నారు. అయితే పై ఫ్లోర్కి అసలు ఉరుక్కుంటూ వెళ్ళి నేను మా డాడీకి కాల్ చేయాలి, అసలు నాకేం నచ్చట్లేదు ఇక్కడ అది ఇది అంటే మా క్లాస్ టీచర్ ఏమో ఏమైంది అనేది అని అడిగితే మొత్తం చెప్తే నేను మాట్లాడతాను అన్నారు. కానీ ఆ మాట్లాడిందో లేదో తెలీదు. ఇంటికి వెళ్ళే వరకు అదే ఫ్రస్ట్రేషన్, నాకు అసలు ఏం అర్థం కావట్లే. ఇంటికి వెళ్ళాక మమ్మీ డాడీకి చెప్తే డాడీ నెక్స్ట్ డే వచ్చారు స్కూల్కి. మాకు ఇన్ఛార్జ్ ఉంటారు, అంటే మాకు నాగరాజ్ సార్ ఉంటారు. సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే సార్ ఏమంటున్నారంటే ఇట్లా మన టీచరే కదా, ఒక దెబ్బ వేస్తే ఏమైందంటే రీజన్ లేకుండా ఎందుకు కొట్టాలి సార్, రీజన్ ఉంటే నేను కూడా ఒప్పుకుంటా, కరెక్టే, స్టడీస్ విషయంలో కొట్టినా కానీ ఓకే, కానీ మేము చేయని తప్పకి మమ్మల్ని ఎందుకు కొట్టాలి అని అంటే మన టీచరే కదా వదిలే అది ఇది అన్నారు. తర్వాత మళ్ళీ సారీ నన్ను చెప్పమన్నారు. నేను ఎందుకు చెప్పాలి అని నేను చెప్పలేదు. సో తర్వాత రియలైజ్ ఏంటంటే మనం స్కూల్కి వచ్చేది చదువుకోవడానికి కదా, మనకెందుకులే గొడవలని తర్వాత ఇక వదిలేసా. మొత్తం అయిపోయింది. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఆ టీచరే మా క్లాస్ టీచర్. అయినా కానీ తను ఇప్పుడు మంచిగా ఉంటుంది. డాడీ వచ్చి మాట్లాడిన తర్వాత మొత్తం మంచిగా ఓకే, అంతా బాగుంటుంది. అంతా అయిపోయింది. థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు జాషువా అండ్ రేవంత్కి.